రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రగ్స్ టెస్టులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు చేయగా పట్టుబడ్డాడు. గంజాయి తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ టెస్టులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు చేయగా పట్టుబడ్డాడు. గంజాయి తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అయితే ఈగల్ టీం యొక్క తనిఖీలు చేయగా నానక్రామ్గూడలో డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి యొక్క పోలీసులకు కూడా చిక్కారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రం జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు యొక్క డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో పోలీసులు ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ కుమారుడుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రము ఈ యొక్క డ్రగ్స్ తీసుకున్న దాని తర్వాత దీనికి సంబంధించి అతన్ని యొక్క డ్రగ్ టెస్ట్ చేయగా పూర్తిగా పాజిటివ్ రావడంతో అతను ఎలాంటి డ్రగ్స్ తీసుకున్న దానిపైన కూడా ప్రజెంట్ ఈ యొక్క ఈగల్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే సుధీర్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క నానక్రామ్గూడలో యొక్క డ్రగ్స్ మాత్రము పూర్తిగా కలకలం రేపుతున్న పరిస్థితి చూస్తాము. మరోవైపు ఈ యొక్క డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు, అంతేకాకుండా తను డ్రగ్ ఎక్కడ సేవించారు, ఆ సేవించిన ప్రాంతం ఎక్కడ ఉంది అనే దానిపైన కూడా ఈగల్ టీం ఇప్పటికే సెర్చ్ చేస్తున్న పరిస్థితి చూస్తాము. మరోవైపు చూస్తే మాత్రము ఇతని యొక్క సెల్ ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇతనికి ఎవరు యొక్క డ్రగ్స్ తీసుకొచ్చారు, దానికి సంబంధించిన పూర్తి యొక్క వారి ఫోన్ నంబర్స్ కావచ్చు, ఇతర వాటికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, వాటన్నిటిని కూడా పోలీసులు సెల్ ఫోన్ కూడా రికవర్ చేసి పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే కుమారుడు దొరకడం పూర్తిగా సంచలనంగా మారింది. ఎందుకంటే డ్రగ్స్ పరీక్ష చేయగా మాత్రము పాజిటివ్ రావడంతో వెంటనే అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితి చూస్తాము. ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా పూర్తి సమాచారం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్న సుధీర్ రెడ్డిని మాత్రం ఇంకా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ సేవించారు, ఇతనితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారని దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇతనికి లింక్స్ కి సంబంధించిన దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. అయితే పవన్, ఎమ్మెల్యే కుమారుడు ఇలా డ్రగ్స్ కేసులో దొరకడం అనేది నిజంగా హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు. మరి కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చి వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే నిజంగానే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించి కోర్టుకు వెళ్ళి ఇలాంటివి ఏమైనా జరుగుతాయని అనుకోవచ్చా? అయితే ప్రస్తుతం మాత్రం పోలీసులు ప్రధానంగా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. అయితే విచారణలో భాగంగా మనము కొన్ని పాయింట్స్ కూడా గమనించాల్సి ఉంటుంది. ఇతనికి డ్రగ్ కు సంబంధించి ఎప్పటి నుంచి అలవాటు ఉంది, దాని తర్వాత ఇతను డ్రగ్స్ తీసుకొని ఇంకా ఎవరికైనా ఇచ్చారా, లేకపోతే ఇతరే కొనుగోలు చేసి దీనికి సంబంధించి తీసుకుంటారా, అయితే ఇతనితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు, అయితే దీనికి సంబంధించి మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా కొనసాగించారు, అసలు ఒక డ్రగ్స్ తీసుకొచ్చిన వ్యక్తి ఎక్కడి నుంచి ఒక డ్రగ్స్ తీసుకొస్తున్నారు దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అందులో మాత్రము సుధీర్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా క్లారిటీ వచ్చింది. దాని తర్వాత కూడా అతను అరెస్ట్ చేస్తారా లేకపోతే విక్టిమ్ గా తీసుకుంటారా అనేది మాత్రం మనకు కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే కొడుకు ఒక్కసారిగా ఒక డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడంతో పూర్తిగా సంచలనంగా మారింది. అయితే పోలీసులు ఎక్కడ పట్టుకున్నారు వీళ్ళని? అంటే వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ తీసుకున్నారా, లేదంటే పబ్బుకి వెళ్ళారా? ఎక్కడ ఈగల్ టీం సర్చ్ చేసింది? అయితే నానక్రామ్గూడలోని ఒక ప్రశాంతంగా ఉన్న ఒక పెద్ద ఏరియాలో దీనికి సంబంధించి డ్రగ్స్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఇంకా దీనిపైన కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు ఒక హోటల్లో అని చెప్పి కూడా మనకు కొంత సమాచారం ఉంది. ఆ హోటల్లో ఒక్కసారిగా రైట్స్ నిర్వహించగా ఇతను పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రము ఇంకా కొంత సమాచారం వస్తే మాత్రం పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.